వైసీపీ కార్యకర్తలు నేతలను వేధిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆఫీసుపై దాడికి సంబంధించి గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఆయన దాడి చేసిన వాళ్లను వదిలేసి బాధితులపై కేసులు పెట్టడంపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా 7 నెలల్లో టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలు చేశారని ఆరోపించారు అంబటి. నంబూరు శంకర్రావు పెదకూరపాడు వెళితే దాడులు చేస్తామని కొందరు బెదిరిస్తున్న నేపథ్యంలో అక్కడ ఏం జరిగినా పోలీసులు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నారు. ఇప్పుడు తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి 7 మాసాలు నిండిపోయింది. రాష్ట్రంలో చాలా అరాచకాలు చేశారు. చాలా పీస్ఫుల్ నియోజకవర్గం. మరి ఇప్పుడు చూస్తే పెద్ద ఫ్యాక్షన్ నియోజకవర్గంగా తయారైంది. రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి ధోరణి జరుగుతూ ఉంది. పెదకూరపాడులో ఒకప్పుడు చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి నియోజకవర్గం కక్షలు కార్పణ్యాలు పెంచుతూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ ఇంకా పూర్తయినట్టుగా లేదు. నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడైనటువంటి లోకేష్ గారు క్రియేట్ చేసినటువంటి రెడ్ బుక్లో ఇంకా కొన్ని పేజీలు ఉన్నట్టున్నాయి. ఆ పెదకూరపాడులో ఉన్నటువంటి జాడ్యాన్ని మళ్ళా గుంటూరు టౌన్లోకి తీసుకొచ్చి పట్టపగలు 6-6:15 ప్రాంతంలో ఒక బీభత్సాన్ని సృష్టిస్తే ఎవరికి చెప్పాలని అడుగుతా ఉన్నా. లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఈ దాడులు చేస్తూ ఉన్నారు, ఆపండి ఇప్పటికైనా అని మనం చేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోమని మనం చేస్తా ఉన్నా.